హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మాక్ టెస్ట్ 6 కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రీజనింగ్ సొల్యూషన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 47. చూడండి, ఇక్కడ ఇచ్చిన లెటర్స్తో మీకు ఏ వర్డ్ ఫామ్ అవుతుందో అడిగిందండి ఫస్ట్ క్వశ్చన్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అసలు దీంట్లో ఇక్కడ చూడండి, బ్లిస్టర్స్లో ఎస్ ఉందా? దీంట్లో ఎక్కడ కూడా మీకు ఎస్ లేదండి, ఇది ఫామ్ కాదు. అండ్ దీంట్లో సి ఉందా? ఇక్కడ ఎక్కడ కూడా సి లేదు కాబట్టి ఇది కూడా ఫామ్ కాదు. మీకు బౌండరీస్ కనుక చూస్తే ఇక్కడ యూ ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మీకు యూ కనిపించట్లేదు, అంటే ఇది కూడా ఫామ్ కాదు. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మీరు అండర్ కన్స్ట్రక్షన్ని కోడ్ ఎలా రాసినారండి? చూడండి, అండర్ కన్స్ట్రక్షన్ని ఇలా రాసినారు కదా. సింపుల్గా ఏం చేసినారంటే ఇక్కడ మీకు ఎన్డిఆర్ ఇవి మీకు కాన్సోనెంట్స్ అండి. యుఐ అనేది మీకేంది? ఈ రెండు ఓవెల్స్. మీకు నెంబర్ ఆఫ్ ఓవెల్స్ అండి, అంటే మీకు కాన్సోనెంట్స్ని మీకు అలాగే రాసుకొని నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఈ నెంబర్ ఆఫ్ ఓవెల్స్కి పవర్లో నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ రాసినారండి ఫస్ట్ దాన్ని. సెకండ్ చూడండి, సిఎన్ఎస్టిఆర్ సిటిఎన్ ఇవన్నీ అలాగే సిఎన్ఎస్టిఆర్ సిటిఎన్ అలాగే రాసుకున్నారు. చూడండి, 1 2 3 4 ఏమున్నాయి? 4 కదా. ఈ 4కి సిఎన్ఎస్టిఆర్ రాసుకొని మీకు 4 కాన్సోనెంట్స్ ఉంటే 4కి పవర్లో ఎంత రాసుకున్నారండి? మీకు 3 రాసుకున్నారు. అంటే మీకు నెంబర్ ఆఫ్ దాంతో సంబంధం లేదనుకుంటా. అంటే ఇక్కడ మీకు 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 8 అనుకుంటే, ఇక్కడ అలా అంటే మీకు 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది అండ్ 4 ఉంది. సో ఇక్కడ మీకు 64 వచ్చిందంటే 4 క్యూబ్. అంటే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్తో సంబంధం లేదు. సింపుల్గా ఏంటంటే మీరు కాన్సోనెంట్స్ని సపరేట్గా రాసుకొని తర్వాత నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి అవి చెక్ చేసుకొని వాటికి పవర్లో 3. ఇప్పుడు మీరు థింక్ కనుక చూస్తే టీహెచ్ఎన్కే అంటే టీహెచ్ఎన్కే రాసుకొని నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో 1కి పవర్లో 3. నెక్స్ట్ డిఎఫ్ఎఫ్ ఆర్ఎన్టీ. సో డిఎఫ్ఎఫ్ ఆర్ఎన్టీ రాసుకొని ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో 3 to the power of 3 అంటే 27. అంటే థింక్ 1 టీహెచ్ఎన్కే 1 రావాలి, డిఎఫ్ఎఫ్ ఆర్ఎన్టీ 27. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. రైట్. ఇక్కడ మీకు ఏబిఏ చూడండి, ఇది ఎంత అండి? ఏ అంటే ఇది 1 2 1 అండి. ఈ వాల్యూ మీకు 144. ఏఎఫ్ఐ అంటే ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9 అండి. ఇటువంటి ఇది 1, ఐ అంటే 9, ఎఫ్ అంటే 6 196. అంటే ఇది 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్. అంటే నెక్స్ట్ 15 స్క్వేర్ అంటే మీకు 225 రావాలి. 2 అంటే బి, ఎఫ్ అంటే ఈ, సారీ 5 అంటే ఈ కదా. సో మీకు బీబీఈ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ. ఇక్కడ మీకు విండోకి పెయిన్స్ అంటే బుక్కి ఏం కావాలి? మీకు పెయిన్స్ అంటే విండోలో ఒక పార్ట్ అండి. మీకు విండోలో ఉండే గ్లాస్ షీట్స్ని మనం పెయిన్స్ అంటాము. విండోలో ఇది ఒక పార్ట్. సో బుక్లో ఒక పార్ట్ ఏముంటుంది? మీకు బుక్లో ఒక పార్ట్ పేజ్ అండి. ఆప్షన్ డి. ఏ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ టర్న్స్ త్రూ 45 degrees ఇన్ క్లాక్ వైజ్. సో మనకి ఇది వెస్ట్ కదండి, ఇక్కడ ఫేస్ చేసి ఉన్నాడు. సో టర్న్స్ 45 degrees త్రూ క్లాక్ వైజ్ అంటే మనకి ఇట్ సైడ్ క్లాక్ వైజ్ ఇలా తిరుగుతుంది కాబట్టి ఒక 45 degrees ఇలా అయింది. ఇప్పుడు అగైన్ 180 degrees క్లాక్ వైజ్ అంటే మళ్ళీ క్లాక్ వైజ్ అంటే ఇలా 180 degrees అంటే ఇక్కడ ఉన్న పర్సన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడికి వస్తాడండి. ఇదంతా మీకు 180 degrees ఇది. దెన్ టర్న్స్ 270 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఇక్కడ నుండి 270. చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వస్తే 180 అయిపోయింది. ఇంకొక 90, ఇది 45, నెక్స్ట్ 45 అంటే ఇది కదా, ఇక్కడికి వస్తాడు. ఇదేంటంటే ఇది సౌత్ వెస్ట్. ఇప్పుడు అతను ఇప్పుడు ఎక్కడ, ఇన్ విచ్ డైరెక్షన్ హీఈస్ ఫేసింగ్ నో? సౌత్ వెస్ట్. ఆప్షన్ ఏ. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వీటి అన్నిటిని మల్టిప్లై చేసినారనుకోండి, ఇంటూ అంటే 1 × 2 × 3 × 4 24 వస్తుంది. ఇక్కడ 2 × 2 × 6 అంటే 24 వస్తుంది మీకు. అంటే 2 × 6 × 2 × 1. సో ఇక్కడ మీరు 2 × 2 4 అంటే ఈ వాల్యూలో కనుక మీకు 6 ఉంటే 6 2 12, 12 × 2 ఇది అంటే 6 రావాలి మీకు. అన్నిట్లో మల్టిప్లై చేస్తే మీకు 24 రావాలండి. ఇక్కడ
స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారండి, 4 cases ఆఫ్ పిక్ పాకెటింగ్ వర్ రిపోర్టెడ్ ఎట్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినోడ్ 5-star హోటల్ లాస్ట్ ఈవినింగ్. ఒక 5-star హోటల్లో లాస్ట్ ఈవినింగ్ రోజు 4 పిక్ పాకెటింగ్ కేసెస్ రిజిస్టర్ అయినాయంట. కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండాలి, హోటల్ స్టాఫ్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ టు బి విజిలెంట్ అండ్ రిపోర్ట్ ఎనీ సస్పీషియస్ పర్సన్ యాక్టివిటీ. ఉండాలి కదా. హోటల్ స్టాఫ్కి అడ్వైజ్ ఏమి ఇవ్వాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీకు ఎవరైనా కొత్తగా కనిపిస్తే కొంచెం తేడా కనిపిస్తే చెప్పాలి. ఫస్ట్ ఇది ట్రూ. మోర్ సీసీటీవీ కెమెరా షుడ్ బి ఇన్స్టాల్డ్ నియర్ ద డైనింగ్ అండ్ రిసెప్షన్ ఏరియాస్ వేర్ టుక్ ప్లేస్. ఇవి ఎక్కడ జరుగుతాయండి, డైనింగ్ రిసెప్షన్, జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారు అక్కడ, కాబట్టి అక్కడ కొంచెం సీసీటీవీ కెమెరాస్ పెంచాలి. సో 2 కూడా ఫాలో అవుతాయండి ఇఫ్ బోత్ 1 and 2 ఫాలోస్. Despite repeated warnings to students and parents from the college, some students have finally not fulfilled the mandatory criteria for 75% attendance in order to appear for exam. చూడండి, మనకు బీటెక్లో 75% అటెండెన్స్ ఉంటేనే ఎగ్జామ్స్కి అలౌ చేస్తారండి. స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్కి చాలాసార్లు చెప్పినా కూడా కొంతమంది ఆ 75% అటెండెన్స్ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేదంట. ఇప్పుడు దీని కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండాలి, కాలేజ్ షుడ్ స్టాప్ అధెరింగ్ టు దిస్ పర్టికులర్ క్రైటీరియా. అంటే కాలేజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ క్రైటీరియాని వదిలేయాలండి. అంటే మీకు కొంతమంది ఈ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేయలేదంటే అందరి కోసం వదిలేస్తే అప్పుడు ఎవరు కూడా కాలేజ్కి రారు. ఇదైతే మీకు రాంగ్. ఏదర్ ద పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ద డిఫాల్టర్ షుడ్ బి కాల్డ్ ఫర్ ఏ మీటింగ్. వాళ్ళ పేరెంట్స్ లేదా వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారో వాళ్ళని మీరు మీటింగ్కి పిలవాలి. ఎందుకు 75% అటెండెన్స్ లేదని అడగడానికి. సో ఓన్లీ 2 ఫాలోస్, రైట్. ఇక్కడ మీకు ఏముందంటే HQITK-N. హెచ్ అంటే మీకు 8, ఐ అంటే 9 అండి. చూడండి 17 అనేది ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది మీకు, రైట్. కే అంటే ఎంత అండి మీకు 11, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 20 వస్తుంది. ఎన్ అంటే మీకు 14 కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 రావాలి, అంటే వై రావాలి, అంతేనా. సో వై మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిరీస్లో 6, 6, 8, 24, 28, 140. చూడండి లాజిక్ ఎలా ఉందో దీంట్లో మీకు. చూడండి 6కి ఇంటూ 1 అయిన తర్వాత ఈ వాల్యూ వస్తుందండి. అంటే ఇక్కడ +2 అయిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది, తర్వాత ఇంటూ 3 అయిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ +4 అయిన తర్వాత ఈ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ ఇంటూ 5 తర్వాత ఈ వాల్యూ వస్తుంది, నెక్స్ట్ +6 అవ్వాలండి, అంటే 146 అవ్వాలి. అంటే ఒకసారి ఇంటూ అవుతే ఇంకోసారి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, 146, రైట్. దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ రోని 3² + 4 చేస్తే మీకు మిడిల్ వాల్యూ వస్తుందండి. చూడండి 6² + 31 చేస్తే మీకు 67 వస్తుంది. సిమిలర్గా మీరు 5² అంటే 25 + 20 చేస్తే మీకు 45 రావాలి. అంటే ఈ ప్లేస్లో మీకు ఎంత ఉండాలి, 45. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మీకు డిఫరెంట్ అడిగినారండి, డిఫరెంట్. చూడండి నెంబర్ ఎంత ఉంది, టీకి 20, వీకి ఎంత అండి 22, క్యూకి ఎంత 17, మనకి ఎక్స్కి ఎంత 24. చూడండి ఇక్కడ +2 అయింది, ఇక్కడ మీకు +2 అయింది, దీని నుండి ఇక్కడికి మీకు -5 అయింది, అంతేనా. 22 - 17 అంటే -5. చూడండి ఎన్ ఎంత, ఎన్ 14, పి 16, కే 11, ఆర్ ఎంత 18. మీకు +2 అయింది, +2 అయింది, -5 అయింది, సరిపోయింది కదా. B2, D4, Y25, X అనేది మీకు F అనేది 6. ఇక్కడ చూడండి +2 అయింది, +2 అయింది, మీకు 4 అనొచ్చు లేదా దీన్ని 30 అయినా అనొచ్చు అండి. 4 అనొచ్చు లేదా 30 అనొచ్చు, ఎందుకంటే 26 తర్వాత 4th లెటర్ కాబట్టి 30 అనుకోవచ్చు. ఇక్కడ మీకు -5 అయింది, సాటిస్ఫై అయింది. X ఏమో 24, Z ఏమో 26, T ఏమో 20, B ఏమో 2. చూడండి +2 అయింది, దీనికి +2 అనొచ్చు లేదా 28 అనొచ్చు, మనం +2 అయింది. కానీ ఇక్కడ మీకు -6 అయింది, అన్ని దగ్గర మీకు -5 అవుతుంది. సో డిఫరెంట్గా ఉన్నది ఇదండి, ఆప్షన్ డి. ఓకే, 27కి ఇక్కడ 3 ఉంది, బ్రాకెట్లో మీకు 18 వచ్చింది. ఏం చేస్తే వస్తుందండి, 27ని /3 చేస్తే 27/3 చేస్తే 9 వస్తుంది, ఇంటూ 2 చేస్తే 18 వచ్చిందండి. చూడండి మీకు 216 ఉంది, 6 ఉంది, ఇక్కడ మీకు 180 వచ్చింది మిడిల్లో. ఏం చేస్తుంది, 216కి /6 చేస్తే ఎంత మీకు 36 వస్తుంది, 36కి ఇంటూ /5 చేస్తే మీకు 180 వస్తుంది. అంటే ఇక్కడ ఇంటూ చేసే వాల్యూ అనేది దీనికన్నా ఒక -1 తక్కువ. చూడండి దీనికన్నా -1 తక్కువ. అంటే ఇక్కడ మీకు 729 ఉంది, మిడిల్లో వాల్యూ కావాలి, 9 ఉందా, 729/9 చేయండి, ఎంత వస్తుంది మీకు 81 వస్తుంది.
ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ మీరు 8తో ఇంటూ చేయండి, అంటే ఇది 81 వస్తుందా? 8 64 648 ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60. ఫర్న్ అనేది ప్లాంట్ అయితే ఫిష్ అనేది అండి. ఫర్న్ అంటే ప్లాంట్లో ఒక టైప్ ఫర్న్ అనేదండి. ఫిష్ అనేది ఒక ఆక్వాటిక్ ఎనిమల్. సో ఆప్షన్ బి ఆక్వాటిక్ కాబట్టి ఆప్షన్ సి అండి. మీకు 6 అనేది 210 అయిందంటే 6³ - 6 చేస్తే 210 అవుతుందండి. సిమిలర్గా మీరు 9ని 9³ - 9 చేస్తే 720 అవుతుంది. 9³ అంటే మీకు 729 కాబట్టి -9 చేస్తే 720 అవుతుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 62. The government has decided not to provide financial support to voluntary organizations from next 5 years plan and has communicated that all such organizations should raise funds to meet their financial needs. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాలంటరీ ఆర్గనైజేషన్ కొంచెం ఫండ్ ఇస్తుందండి. ఆ ఫండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు కొంచెం ఫైనాన్షియల్గా మీరు చూసుకోండి అని చెప్పింది. మీరే మీ ప్లానింగ్ చేసుకోండి అని అన్నదండి. సో దీనికి వీళ్ళు ఏం చేయాలండి? వాలంటరీ ఆర్గనైజేషన్ షుడ్ కొలాబరేట్ విత్ ఫారిన్ ఏజెన్సీసా? అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఫారిన్ ఏజెన్సీస్తో టైఅప్ అవ్వాలా? కాదు కదండి. వీళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ ఎక్స్ప్లోర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇంకెవరైనా ఇవ్వగలుగుతారా లేదా చూడాలి. సో మనకి ఆప్షన్ 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 63. The World Conference of Education for All took place in 1990. Members who attended conference endorsed the framework of action for meeting the basic learning needs of all children. సో 1990లో మీకు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కాన్ఫరెన్స్ జరిగింది. ఆ మీటింగ్కి హాజరైన వాళ్ళందరూ ఏం చేసినారంటే ఫ్రేమ్వర్క్ యాక్షన్ ఒకటి ఉండాలి. అది దేని గురించి ఉండాలి? పిల్లలందరికీ ఎడ్యుకేషన్ దొరకాలని ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి ఉండాలి? ఇండియా షుడ్ సూటబుల్లీ ఇంప్లిమెంట్ ద యాక్షన్ పాయింట్స్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. అంటే ఇండియాకి తగ్గట్టు, సూటబుల్ అంటే ఇండియాకి తగ్గట్టుగా దీంట్లో చెప్పిన పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఒకటి. సో ఇది ఫాలో అవుతుందండి. ఇండియా షుడ్ ఆల్సో ఇమ్మీడియట్లీ ఆర్గనైజ్ దిస్ టైప్ ఆఫ్ కాన్ఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు చేసినారని ఇండియా ఇమ్మీడియట్గా ఇప్పుడే చేయాలని అటువంటిది ఏమి ఉండదండి. సో మీకు 1 ఫాలో అవుతుంది. ఇఫ్ ద వ్యాలంటైన్ డే ఆన్ 2005 ఫాల్స్ ఆన్ మండే, దెన్ విచ్ డే విల్ ద వ్యాలంటైన్స్ డే ఫాల్ 2005? అంటే వ్యాలంటైన్ డే అంటే మనకు 14 ఫిబ్రవరి 2005 కదండి. ఇది మీకు మండే వస్తే 14 ఫిబ్రవరి 2010 ఏ రోజు వస్తుంది? సార్ మీరు చూడండి 2006కి మీకు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 1 పెరుగుతుందండి ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్కి. 2007కి వచ్చేసరికి ఇంకొకటి 1 పెరుగుతుందండి నెంబర్ ఆఫ్ హాట్ డేస్, ఫిబ్రవరి 14. 2008కి వచ్చేసరికి ఫిబ్రవరి 14 ఒకటి పెరుగుతుంది. అదే 2009కి వచ్చేసరికి 2 పెరుగుతుందండి. ఎందుకంటే 2018 ఫిబ్రవరి 14 తర్వాత 2008లో ఫిబ్రవరి 14 తర్వాత మీకు ఫిబ్రవరి 29th వస్తుందండి. దీని తర్వాత జనరల్గా ప్రతి సంవత్సరం మీకు ఫిబ్రవరి 28 ఉంటే నెంబర్ ఆఫ్ హాట్ డేస్ 1 పెరిగితే ఇక్కడికి వచ్చేసరికి 2 పెరుగుతుంది. 2009 9 నుండి 10 వచ్చేసరికి మళ్ళీ 1 పెరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎంత? 3, 4, 6. అంటే మీరు మండేకి కనుక 6 యాడ్ చేస్తే ఎంత? మండేకి 7 యాడ్ చేస్తే మీకు మళ్ళీ మండే వస్తుంది. 6 యాడ్ చేస్తున్నారు కాబట్టి మీకు సండే వస్తుందండి. ఆప్షన్ డి. The quarter of the time from midnight to present time added to the half of the time from present to midnight gives present time. What is the present time? మీ క్వశ్చనే కన్ఫ్యూజన్ ఉందండి. ఈ క్వశ్చన్ని మనం ఆప్షన్ త్రూ చేయాలి. మీకు కెనాట్ బి డిటర్మిన్డ్ అయితే ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమన్నారంటే ద క్వార్టర్ ఆఫ్ ద టైమ్ ఫ్రమ్ మిడ్ నైట్ టు ప్రజెంట్ టైం యాడెడ్ టు. అంటే ఇప్పుడు మీకు మిడ్ నైట్ అంటే 12 గంటలు కదా. 12 గంటల నుండి మీకు ప్రజెంట్ ఏదో ఒక టైం ఉంది. ఈ టైంలో 1/4 టైం అండ్ హాఫ్ ఆఫ్ ద టైం ఫ్రమ్ ప్రజెంట్ టైం టు మిడ్ నైట్, అంటే మళ్ళీ 12 రాత్రి 12 వరకు ఉన్న దాంట్లో ఈ టైంలో హాఫ్ టైం, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ప్రజెంట్ టైం వస్తుందంట. చూడండి, నేను 9:36 ఎందుకు తీసుకుంటున్నానంటే మీరు క్వార్టర్ 1/4 అంటే డివైడ్ చేయడానికి ఇది ఈజీ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 9:36 తీసుకున్నాను అనుకోండి AM, ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుందండి? ఈ 12 నుండి పొద్దున 9 అంటే మీకు ఎన్ని గంటల టైం అవుతుంది? మీకు 12 నుండి 9 గంటలు. చూడండి, 12 నుండి మీకు పొద్దున 9 గంటలు అంటే 9 hours 36 minutes కదా. 9 hours 36 minutesని నేను దీన్ని 8 hours ఈ 16 దీంట్లో కలిపితే నాకు 96 minutes అవుతుందా? అంతే కదా. 9 hours 36 minutesని 8 hours 96 minutes అనుకోవచ్చా?
దీంట్లో 1/4 ఎంత అండి? 1/4 చేస్తేనేమో నీకు దీంట్లో 1/4 చేస్తేనేమో మీకు ఇక్కడ 2 hours వస్తుంది. ఇక్కడ 96లో బై 4 చేస్తే మీకు 24 minutes వస్తుందండి. ఓకే, నేను ఆప్షన్ డి తీసుకుంటున్నాను. సో 9:36 నుండి నైట్ 12 వరకు మళ్ళీ సేమ్ గ్యాప్ ఉంటుందండి. 12 to 9:36 అన్నా 12 to 9:36 అన్నా సేమ్ గ్యాప్ మళ్ళీ ఇక్కడ 8 hours 96 minutes ఉంటుంది మీకు. ఇంకా దీంట్లో ఆఫ్ అంటే మీకు ఆఫ్ అంటే 4 hours 48 minutes అంతేనా? చూడండి, ఈ రెండింటిని ఇప్పుడు యాడ్ చేయండి. 2 hours plus 4 hours అంటే ఎంత? 6 hours, రైట్? సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ గ్యాప్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇది మళ్ళీ నైట్ 12 కదా. 9:36 నుండి మళ్ళీ నైట్ 9:36కి ఎంత అవుతుంది మీకు? 9 to 9 అంటే మీకు 12 hours అయిపోతుంది అప్పటికే. ఇక్కడ మీకు గ్యాప్ ఎక్కువ ఉంటుందండి. ఇది పొద్దున 9 నుండి రాత్రి 9:36 వరకు అంటే మీకు 12 గంటలు అయిపోతుంది. ఇంకొక 24 నిమిషాలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది మీకు? 10 అవుతుంది. 10 తర్వాత 12 అంటే ఉంటుంది, అంటే మీకు ఇది 14 గంటలు ఉంటుందండి, 14 hours. మీకు 9 to 9 అనేది ఎంత అవుతుంది? 12 hours అయిపోతుంది. తర్వాత 9 to 10, 10 to 11, 11:36 అంటే ఇంకో 2 hours అవుతుంది, ఇంకో 24 minutes, అంటే 14 hours 24 minutes. దీంట్లో ఆఫ్ అంటే ఎంత అవుతుంది మీకు? 7 hours 12 minutes. ఈ రెండింటిని యాడ్ చేయండి. చూడండి, 2 + 7 ఎంత? 9 hours. 24 + 3 ఎంత? 36 minutes. ఈ రెండింటిని యాడ్ చేస్తే అదే వచ్చిందా? సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. మీకు 5:41 నుండి 14 ఉంది, 7:37 ఉంది. ఈ రెండింటిని కనుక మీరు డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి 196 వస్తుంది. ఇది 14 square అండి, మిడిల్ వాల్యూ. మీరు డిఫరెన్స్ చేసి చూడండి. సిమిలర్గా ఇప్పుడు మీరు ఆప్షన్ ఎంత? 8 square చేస్తే ఎంత? 64 కదా. చూడండి, 5 - 2 చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే ఈ రెండు డిఫరెన్స్ చేస్తే మీకు 64 రావాలి. వస్తుందా? రావట్లేదు, ఎందుకంటే యూనిట్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ 18 square అంటే ఎంత? 324. యూనిట్ డిజిట్ 4 కదా. చూడండి, 4 - 9, 14 - 9 అంటే మీకు యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఇక్కడ ఎంత? 9 రావాలి. 13 square అంటే 169. సో 16 - 7 అంటే ఇది వచ్చే ఛాన్స్ ఉంది. చేసి చూడండి ఒకసారి. 6 - 7 అంటే ఎంత? 16 - 7 అంటే 9. ఇక్కడ 5 మిగులుతుంది. 15 - 9 అంటే 6 ఉంటుంది. 7 ఉంటుంది. 7 - 6 అంటే 1. సో మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ సి. ఇక్కడ మీకు లాజిక్ ఏంటంటే ఈ రెండింటిని ఇంటూ చేయండి. 15 × 7 చేసి ఇంటూ 3 చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. 15కి వెళ్ళా 105 + 105 × 3 అంటే 315. సిమిలర్గా మీరు ఇంటూ చేయాలి. ఏ రెండింటిని? ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఎక్కడ వస్తుంది చూడండి. 14 × 4 ఎంత అండి? 76. అంతేనా? 14 × 4. సరే, ఇది మీకు 56 కదా. 56 × 3 చేస్తే మీకు ఇది రాదు, ఇది మీ ఆన్సర్ కాదు. చూడండి, ఇక్కడ వచ్చేస్తుంది కదా. 11 × 6 అంటే 66. 66 × 3 అంటే 66 × 3 మీకు 198 రావాలండి, ఎందుకంటే 180 + 18 అంటే 198 రావాలి. అంటే ఇది కూడా మీ ఆన్సర్ కాదు. 18 × 9 ఆప్షన్ 3 చేయండి, దానికి ఇంటూ 3 చేయండి. చూడండి, ఇక్కడ కనుక మీరు 9 ఉందనుకోండి, 9 × 9 81 అవుతుంది. ఇక్కడ మీరు ఒక 2 తీసుకున్నారు కాబట్టి 2 × 6 6. సో 6 6 48 అంటే 486 రావాలి. ఇక్కడ వచ్చిందా? ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 18 × 9 చేసి మీరు ఇంటూ 3 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. 68. At what time between 4 and 5 o'clock both the hands are lie on the same straight line and also in the same direction? చూడండి, సేమ్ స్ట్రేట్ లైన్ నుండి సేమ్ డైరెక్షన్లో ఉండాలంటే ఒకదానిపైన ఒకటి ఉండాలండి. ఇలా అంటే వాటి మధ్య యాంగిల్ అప్పుడు 0 కావాలి. మీకు θ = 11/2m - 30h ఫార్ములా ఉందా? అంటే θ వాల్యూ 0 కావాలంటే m వాల్యూ ఎంత ఉండాలి? 11/2m - 30 × h. 4కి 5కి మధ్యలో మనం h వాల్యూ 4 తీసుకుంటాం కదా. h వాల్యూ ఎంత? 4. అప్పుడు మీకు ఇక్కడ ఎంత అవుతుంది? 120 అవుతుంది. 11/2m అంటే 240 = 11m. m ఎంత అవుతుందండి? m = 240/11 అంటే 11 2 22. 22 అంటే 2 మిగులుతుంది. 11 × 11 అంటే మళ్ళీ 9/11.
అంటే మీకు 4 hours 21 minutes 9/11కి అవి రెండు ఒకదానిపైన ఒకటి ఉంటాయి. అప్పుడు యాంగిల్ 0 అవుతుంది, ఒకటే డైరెక్షన్లో ఉంటాయి. ఆఫ్టర్ 2013 విచ్ ఇయర్ ఇస్ ద సేమ్ క్యాలెండర్ యాజ్ 2013? మీకు సేమ్ క్యాలెండర్ అవ్వాలంటే దాని తర్వాత వచ్చే నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ 0 అవ్వాలండి, అంతే కదా. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మీకు ఎప్పుడు 0 అవుతాయో, నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 0 అంటే +7 అవ్వాలి దాని మీనింగ్. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ +7 అయింది అనుకోండి, +7 తర్వాత మీకు సేమ్ రిపీట్ అవుతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2013 ఉంది, 13 తర్వాత 14కి మీకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1 అవుతుంది, 14కి 15కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ +1 అవుతుంది, 16కి +1 అవుతుంది 15 నుండి 16కి వచ్చేసరికి. అదే 16 నుండి 17కి వచ్చేసరికి మీకు +2 అవుతుంది, ఎందుకంటే 16 అనేది మీకు లీప్ ఇయర్ కాబట్టి 16th ఇయర్లో మీకు 2 ఉంటాయి. February 20th ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. చూడండి 2 + 1 3, 3 ప్లస్ ఇది 3 అంటే 5 అయిపోయింది ఇప్పటివరకు. మీకు 7 యాడ్ కావాలండి. మీకు 7 యాడ్ అయితే దాని తర్వాత వచ్చే నెంబర్ మీకు 7th యాడ్ అయింది ఎందుకంటే +7 యాడ్ అయితే మీకు సేమ్ వస్తుంది కదా. ఓకే, +7 యాడ్ కావాలి, +7. సో ఇప్పుడు మీకు 18కి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ +1. సో 1 1 1 2 1. ఇప్పుడు 18 నుండి 19 కూడా మళ్ళీ +1 అవుతుంది కదా, అంటే 19. చూడండి 19కి వచ్చేసరికి ఏమైంది, 3 5 7 అయిపోయిందా, అంటే మీకు 2019లో రిపీట్ అవుతుందండి. ఇదంతా కావద్దనుకుంటే మీకు షార్ట్ కట్ ట్రిక్ ఉంటుంది ఒకటి. షార్ట్ కట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీకు లీప్ ఇయర్ అనేది 28 years తర్వాత రిపీట్ అవుతుందండి. లీప్ ఇయర్ అనేది 28 years తర్వాత రిపీట్ అవుతుంది. ఇప్పుడు 2013 కన్నా ముందున్న లీప్ ఇయర్ ఎంత, 2012. అంటే 2012కి కనుక 28 చేసినారనుకోండి మీరు, ఎంత వస్తుంది, 2040లో రిపీట్ అవుతుంది. 2012 తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వచ్చే ఇయర్ ఎంత, 13, తర్వాత 14, మళ్ళీ 15, తర్వాత 2016 కదా. 2016 మళ్ళీ 28 years తర్వాత రిపీట్ అవుతుందండి. 38 + 6 అంటే ఎంత, 44, అంటే 2044లో రిపీట్ అవుతుంది. కానీ 2013 అనేది +6 yearsకి రిపీట్ అవుతుంది 2019లో. దీని తర్వాత వచ్చే రెండు నెంబర్లు అనేవి +11 +11కి రిపీట్ అవుతాయి. ఇది మీకు ఫార్మాట్ అండి, స్టాండర్డ్ ఫార్మాట్ మీకు. ఇప్పుడు 2016 తర్వాత లీప్ ఇయర్ కాబట్టి 17 ఉందా, 17 మీకు +6 yearsకి రిపీట్ అవుతుంది, అంటే 2023. తర్వాత వచ్చే 2018 అండ్ 2019 నెంబర్స్ ఉన్నాయా, ఇవి +11 +11. అంటే మీకు ఎప్పుడన్నా మీకు ఇలా ఇచ్చినారనుకోండి నెంబర్ ఇయర్, అది లీప్ ఇయర్ కన్నా ముందు చూసుకోండి ఒకసారి, దానికన్నా ముందు లీప్ ఇయర్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2014 అని అడిగినారనుకోండి, 2014 ఏమో +11 year తర్వాత రిపీట్ అవుతుంది, అర్థమవుతుందా మీకు. 2012 అనేది ఒక లీప్ ఇయర్, దాని తర్వాత వచ్చే ఇమ్మీడియట్ ఇయర్కి ఏమో +6 అవుతుంది, దాని తర్వాత ఇచ్చే +2 yearsకి ఏమో +11 అవుతుంది, మళ్ళీ మీకు లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి +28 అవుతుంది. అంటే మీకు లీప్ ఇయర్ అయితే +21, దాని తర్వాత ఇయర్కి +6, దాని తర్వాత 2 yearsకి +11 +11, 4 years అయిపోయింది కదా, మళ్ళీ మీకు లీప్ ఇయర్ వస్తే +28. సో 2013కి మీరు +6 చేస్తే 2019, ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండి 6 girls ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ టు ద సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, 1 2 3 4 5 6. దే ఆర్ P Q R S T and V. T ఈజ్ నాట్ బిట్వీన్ Q and S. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటంటే T అనే పర్సన్ Qకి Sకి మధ్యలో లేడు, బట్ సమ్ అదర్ వన్, వీళ్ళిద్దరి మధ్యలో లేడు కానీ వేరే ఇద్దరి మధ్యలో ఉంది, సరే కొద్దిసేపు వదిలేద్దాం దీన్ని. P ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. P ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ V అంటే P కనుక ఇక్కడ ఉంటే దీనికి లెఫ్ట్ ఆఫ్ Vలో ఉన్నాడు. ఒక్కటి మీకు ఏమనొచ్చు అంటే ఇమ్మీడియట్ లెఫ్ట్ అనొచ్చు, లేదా ఇమ్మీడియట్ లెఫ్ట్ అనొచ్చు. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఇప్పుడు V ఇక్కడ ఉండాలండి, ఇమ్మీడియట్ లెఫ్ట్ అనలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడో ఉండాలి. చూడండి ఈ ప్లేస్ అనేది మీకు మిడిల్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికేమో Pకి రైట్ అంటామండి, ఇక్కడ నుండి ఇక్కడికేమో Pకి లెఫ్ట్ అంటాం మనం. అంటే ఈ ప్లేస్కి ఇది మీకు మిడిల్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ అవుతుంది, Pకి రైట్ అవుతుంది. సో P ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ V అంటే P ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ V. అంటే ఇప్పుడు మీకు P ఈజ్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ V అంటే P అనే పర్సన్ Vకి లెఫ్ట్ ఉండాలి. అంటే మీకు V ఎక్కడ ఉండాలండి, ఫర్ ఎగ్జాంపుల్ V కనుక ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. అంటే ఇప్పుడు V అనే పర్సన్ సెంటర్ సైడ్ ముఖం చేస్తున్నాడు కాబట్టి V అనే పర్సన్ కనుక ఇక్కడ ఉన్నాడు అనుకోండి, Vకి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కదా. సో V గురించి కూడా వచ్చే వద్దాం, మనకి ఇమ్మీడియట్ లెఫ్ట్ అని చెప్పలేదు కాబట్టి మనం ఆలోచిస్తున్నామండి. R ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ P. చూడండి 4th రైట్ 1 2 3 4 అంటే R ఇక్కడ ఫిక్స్ అయిపోయినాడు,
ఆర్ ఇక్కడ ఫిక్స్ అయిపోయినాడు. ఆర్ ఇక్కడ ఫిక్స్ అయిపోయినాడు కాబట్టి మీకు ఇక్కడ వి వచ్చే ఛాన్స్ లేదండి. ఇక్కడ వి వచ్చే ఛాన్స్ లేదు. వి ఎక్కడ ఉండాలి మీకు 1 2 3 ఈ పొజిషన్లో ఉండాలి. వి 1 2 3 పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు మీకు మిగిలింది ఎంత ఉందండి? విని ఫిక్స్ చేయాలి, తర్వాత QSTని ఫిక్స్ చేయాలి. QSకి మధ్యలో మీకు ఎవరు రావద్దు? Qకి Sకి మధ్యలో మీకు T రావద్దు కదా. సో నేను ఎలా తీసుకోవచ్చు చెప్పండి ఒకసారి. నేను సింపుల్గా ఇక్కడ వి తీసుకోవచ్చా అండి? ఇక్కడ వి తీసుకొని నేను ఇక్కడ QS తీసుకుంటున్నాను, ఇక్కడ T తీసుకోవచ్చా? మనకు సాటిస్ఫై అవుతాయండి, ఎందుకంటే మీకు ఎక్కువ డేటా ఇవ్వలేదు కాబట్టి మీకు ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. అండ్ ఇప్పుడు దీంట్లో మీకు ట్రూ అన్నప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. P is to the second to the right of R అన్నారా? ఈ స్టేట్మెంట్ ట్రూ అయిపోతుందండి. చూడండి మీకు ఉన్నరే ఆరుగురు అండి. ఇక్కడ ఆరుగురులో 4th ప్లేస్ అనేది ఆల్రెడీ మీ క్వశ్చన్లో ఇచ్చినారు. R is to the 4th to the right of P అన్నాడా? అంటే చూడండి 1 2 3 4 వెళ్ళిపోతే మళ్ళీ ఇది సెకండ్ అవుతుంది P. అంటే R is సెకండ్ రైట్ ఆఫ్ P. P సెకండ్ రైట్ టు ద R. చూడండి P Rకి సెకండ్ రైట్లో ఉన్నాడా? అంటే ఇప్పుడు మేము మిగతావి మీరు ఎలా అరేంజ్ చేసుకునే సంబంధం లేదండి. అండ్ మిగతావి మీకు నిజం చెప్పాలంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇచ్చిన డేటా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా అరేంజ్ చేయలేరండి. ఈ అరేంజ్మెంట్ కాకుండా మీరు దీనికి చాలా రకాలు కూడా అరేంజ్ చేయవచ్చు. మనకేమన్నారు? P నుండి R అనే పర్సన్ 4th రైట్ అంటే R నుండి సెకండ్ రైట్ మళ్ళీ Pనే రావాలి. అంటే ఇప్పుడు మీరు మధ్యలో చదివిందంతా చదవకపోయినా అవసరం లేదు, రైట్? ఈ ఒక్క స్టేట్మెంట్ ఉంటే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనండి.